నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ నేషనల్ హైవే 340C పై ప్రమాదాలు జరగడంపై ప్రైమ్ లైన్ కథనాలు అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఎస్పీ అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. వానముక్కల టర్నింగ్ వద్ద ప్రాణాంతక డ్రమ్ములు ఏర్పాటు చేశారు. ఆ కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుండేవి. దీంతో దడ పుట్టిస్తున్న డ్రమ్ములు అంటూ ప్రైమ్ లైన్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. వెంటనే స్పందించిన ఎస్పీ సునీల్ షోరాన్ డ్రమ్ములను తొలగించాలని ఆదేశించారు. డ్రమ్ముల స్థానంలో హై విజిబిలిటీ పవర్ఫుల్ బ్లింకర్లు, రేడియం బోర్డుల ఏర్పాటుకు చర్యలను తీసుకోవాలన్నారు. మండలం ఆత్మకూరు మధ్య అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లపై ఎన్హెచ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష చేపట్టారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు జిల్లా కలెక్టర్. 2026 నాటికి ప్రమాదాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ నేషనల్ హైవే 340C పై ప్రమాదాలు నెలకొంటూ ఉన్నాయి. దీనిపై నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటున్నారు కలెక్టర్. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మస్తాన్ అందిస్తారు. రైట్ మస్తాన్, చెప్పండి. యమునా, నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో మృత్యు ఘోష వినిపిస్తున్న నేషనల్ హైవే 340C పై ఎట్టికేలకు జిల్లా యంత్రాంగం కదిలిందని చెప్పుకోవాలి. దడ పుట్టిస్తున్న డ్రమ్ములు ప్రమాదాలకు భయపెడుతున్న ఆ హైవే అని చెప్పి కూడా మనం ప్రైమ్ లైన్ తరఫున ప్రత్యేక కథనం అయితే వేసింది. ఈ ప్రత్యేక కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ వరకు బార్ముకుల టర్నింగ్ వద్ద అస్తవ్యస్తంగా ఉన్న డ్రమ్ముల వల్ల జరుగుతున్న వరుస ప్రమాదాలను ప్రైమ్ లైన్ న్యూస్ ఆధారాలతో సహా ఎత్తి చూపడంతో ఈ ఎఫెక్ట్ పడింది. అదేవిధంగా ప్రమాదాలకు నిలయంగా మారిన డ్రమ్ములను తక్షణమే తొలగించాలంటూ ఎస్పీ మరియు వాటి స్థానంలో రాత్రి వేర్లలో స్పందించి హైవే అథారిటీకి ఒక సూచిక అయితే ఇచ్చడం జరిగింది. రాత్రి పూట రేడియం స్టిక్కర్లను మరియు దిక్సూచికలను అయితే ఏర్పాటు చేయాలి, ఆ డ్రమ్ములను తొలగించాలని కూడా ఎస్పీ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మల్యం నుంచి ఆత్మకూరు వరకు అండర్ బైపాస్ రోడ్లు ఉన్నాయో వాటి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, వాటిని వేగవంతం చేయాలి అని కూడా జిల్లా కలెక్టర్ అయితే కనుక మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవరిని ఉపేక్షించేది లేదంటూ కూడా వారికి సూచించారు. అదేవిధంగా మీడియా మన ప్రైమ్ లైన్ అయితే కనుక పూర్తిగా జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు అభినందించిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ వద్ద శాశ్వత పరిష్కారం అయితే కనుక చూపించాలని కూడా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పోలీసు అధికారులకు యంత్రాంగానికి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2026లో ప్రమాదాల సంఖ్య పూర్తిగా తగ్గించాలంటూ ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలంటూ కూడా ఒక నిర్దేశం అయితే వెల్లడించడం జరిగింది. యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రజల సమస్యలపై ప్రైమ్ లైన్ చేసిన ఈ పోరాటం జిల్లా అధికారులను అయితే ఉరుకులు పెడుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా భయంగా ప్రయాణించే ప్రయాణికులకు ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఒక భరోసా అయితే కల్పిస్తుంది. త్వరలోనే 340C హైవే పై సురక్షిత ప్రయాణం సాగుతుందని కూడా జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి అయితే నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.